తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ తో మాజీ మావోయిస్టుల భేటీ జరిగింది. మొత్తం 3 భాగాలుగా సీఎంతో మావోయిస్టుల భేటీ జరిగింది. మావోయిస్టులు సరెండర్ అవడంలో పోలీసుల పాత్రని సీఎం కి వివరించారు డీజీపీ. లొంగిపోయిన మావోయిస్టులకి సీఎం అభినందనలు, సూచనలు చేశారు. సీఎం ముందు తమ అనుమానాలు, కావాల్సిన అంశాలు ప్రస్తావించారు మావోయిస్టులు. 2 ఏళ్లలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు సీఎం కి తెలిపారు డీజీపీ. సీఎం పిలుపుతో 591 మంది మావోయిస్టులు జనస్రవంతిలోకి వచ్చారన్నారు డీజీపీ. రాష్ట్రానికి గుండెకాయ లాంటిది సచివాలయం. అలాంటి చోట మావోయిస్టులు, వారి సానుభూతి పరులు కనిపిస్తే చాలు తీసుకెళ్లి లోపలేసేవాళ్లు పోలీసులు. అలాంటి లొకేషన్ వారికి ఇప్పుడు సాదర స్వాగతం పలికింది. ఏకంగా సీఎంతో భేటీ అయిన మాజీ మావోయిస్టులు తమ కోరికల చిట్టాని కూడా ఆయన ముందుంచారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో 6 మాజీ మావోయిస్టు నేతలు సమావేశమయ్యారు. సీఎంతో కీలక చర్చలు జరిపారు. పొలిటికల్ ఎజెండా పైన పలు రకాలుగా దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్న చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సమావేశానికి వెళ్లడానికి ముందు సీఎంతో పొలిటికల్ ఎజెండా పైన చర్చిస్తామని దేవ్జీ కామెంట్ చేశారు. దేవ్జీ గారు సీఎంతో మీటింగ్ ఏం చెప్తారు? సీఎంతో మీటింగ్ సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రితో మీటింగ్ సంబంధించి మీరు ఏం చెప్తారు? గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు. కానీ లేటెస్ట్ గా మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లొంగిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల్ని కలిసిన మావోయిస్టు మాజీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంతో సమావేశమయ్యారు. చర్చల తర్వాత వీళ్లంతా ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మాజీ మావోయిస్టులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మావోయిస్టు లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తామని, జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్టపరిధిలో వాళ్లు ఏదైనా చేసుకోవచ్చని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. లొంగిపోవడానికి చొరవ చూపిన ప్రభుత్వానికి సీఎం రేవంత్ కి మావోయిస్టు నేతలు ధన్యవాదాలు తెలిపారు. చట్ట ప్రకారం పునరావాసం, రక్షణపరమైన సహకారం తమ ప్రభుత్వం అందిస్తుందని సీఎం రేవంత్ వారికి భరోసా కల్పించినట్టు తెలుస్తోంది. మావోయిస్టులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు బాగున్నాయన్నారు మావోయిస్టులు. ఈ ప్రభుత్వ లొంగుబాటు పాలసీ బాగుందని సీఎంకు మావోయిస్టు అగ్రనేత దేవ్జీ తెలిపారు. తమ భవిష్యత్ ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టు అగ్రనాయకులు వివరించారు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతల్ని వరుసగా విచారిస్తున్నాయి. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లక్ష్యంగానే ఈ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. తమకు రాజకీయాలపై ఆసక్తి ఉందని తెలిపిన దేవ్జీ ఐటీ ఉద్యోగులతో మాట్లాడాలని ఉందని చెప్పారు. మొత్తానికి మావోయిస్టు మాజీ నేతలు ప్రభుత్వ పెద్దలతో సమావేశం కావడం వెనుక ఉన్న కారణం ఏంటి? దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.